ఈరోజు మనము అన్‌డిసెండెడ్ టెస్టిస్ గురించి తెలుసుకుందాం. సో, టెస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అని మనకందరికీ తెలుసు. బాబు పుట్టగానే ఫస్ట్ పీడియాట్రిషియన్ చూసేది టెస్టిస్ స్క్రోటంలో ఉందా? లేదా? స్క్రోటంలో ఉన్నట్టయితే ఓకే. స్క్రోటంలో లేదు. అది ఒక సైడ్ లేదా? 2 సైడ్ లేదా? అది చూడాలి. నౌ ఐ విల్ షో యూ హౌ ద టెస్టిస్ విల్ బి. ఈ స్పెసిమెన్‌లో మీకు టెస్టిస్ గురించి చూపెడుతున్నా. ఇవి టెస్టిస్. ఇది యూరినరీ బ్లాడర్. ఇది కిడ్నీస్ బోత్ సైడ్స్. ఇవి యూరిటర్స్. సో, కడుపులో 9 మంత్స్ కంటే బిఫోర్ ఈ టెస్టిస్ అనేది కడుపులో ఉంటది. 9 మంత్స్ పడ్డ తర్వాత 9 మంత్స్ ఎండ్ వరకు ఈ టెస్టిస్ స్క్రోటంలోకి జారుతాయి. ఇది జారకపోతే అవి ఎక్కడ ఉన్నాయని కనుక్కొని దానికి ఏం చేయాలనో చూద్దాం. నార్మల్‌గా ఎక్కడున్నాయో కనుక్కోవాలంటే మొదలు స్క్రోటం చూడాలి పుట్టగానే. ఒకవేళ దానిలో లేకపోతే ఇంగ్వైనల్ కెనాల్ అంటే గజ్జలలో ఉన్నాయా చూడాలి. ఒకవేళ దొరకలేదు అంటే లోపట ఉన్నట్టు. తప్పకుండా స్కానింగ్ చేయాల్సి వస్తది. తర్వాత స్కానింగ్ చేసి టెస్టిస్ ఇంగ్వైనల్ కెనాల్ ఉంటేనేమో పై ఆపరేషన్ అయితది. ఒకవేళ ఇంగ్వైనల్ కెనాల్ లేదు, లోపట కడుపు లోపట్నే పొట్ట లోపట్నే ఉన్నాయంటే లాప్రోస్కోపీ ద్వారా అది ఎక్కడున్నదో చూసి దాన్ని తీసుకొచ్చి కింద ఫిక్స్ చేయాల్సి వస్తది. మరి ఎందుకు ఈ ఆపరేషన్ చేయకుంటే ఏమైతది? ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తానమంటే మనము టెస్టిస్‌కు నార్మల్ గుడ్ టెంపరేచర్ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. ఈ టెస్టిస్ కడుపులోకెళ్ళి ఎందుకు కిందకి జారింది? ఈ స్క్రోటంలో టెంపరేచర్ తక్కువ ఉంటది. అది స్పెర్మ్ ప్రొడక్షన్‌కు, టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్‌కు అన్వయంగా ఉంటది. ఇది ఎక్కువ టెంపరేచర్ ఉంటే స్పెర్మ్ ప్రొడక్షన్ బందయి క్యాన్సర్‌కు దారితీస్తుంది. సో, క్యాన్సర్ రాకుండా, తర్వాత ఇంజ్యూరీ గాకుండా ఉండడందుకు మాత్రమే మనం ఈ ఆపరేషన్ చేస్తాం. సో, తప్పనిసరి దీన్ని గమనించి పిల్లల డాక్టర్ దగ్గర చూయించి దానికి 1 ఇయర్ లోపట ఆపరేషన్‌కు తగు ఏర్పాట్లు చేసుకొని మీ సర్జన్ తోటి ఆపరేషన్ చేయించుకోవాలి. చేయించుకోకపోతే మీరు మీ పిల్లలకు అన్యాయం చేసినట్టు. వాళ్ళకు సైకలాజికల్‌గా ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత ఫ్యూచర్‌లో స్పెర్మ్ ప్రొడక్షన్ లేక ఇన్‌ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. తర్వాత పిల్లలకు 10, 15 ఏళ్ళు గనక దానికి ఆపరేషన్ లేకుండా విడిచిపెడితే క్యాన్సర్‌కు దారి తీయొచ్చు. సో, పేరెంట్స్ మీరందరూ ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. థాంక్ యూ.